హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, చూస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నామంటే గుడివాడ వెళ్తున్నాము. షారోన్ది మొన్న హల్దీ చూసారు కదా, షారోన్ది అయితే పెళ్ళండి రేపు ఉదయం. అయితే ఈరోజు ప్రధానం అనమాట. ఈరోజు సాయంత్రం 5 గంటలకి, ఇంకా టైం వచ్చి 3:30 అయిపోయింది. ఇప్పుడు మేము విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం. గుడివాడ వెళ్ళేసరికి మేము 5 గంటలకల్లా వెళ్ళిపోతాము. అందుకని చెప్పి ఇంకా మేము అందరం బయలుదేరిపోయాం. ఇక్కడ నేను, మా ఆయన, పిల్లలిద్దరు, అక్కడ డాను, వాళ్ళ మమ్మీ, యేసురాజు, సువర్ణ, మేము అందరం కలిసి ఇక ప్రత్యేకంగా వాళ్ళని మీకు చెప్పక్కర్లా, అందరికి బాగా అలవాటు అయిపోయింది, వీడియోస్లో చూస్తారు కాబట్టి ఈజీగా అర్థమైపోద్ది నేను ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ కూడా ఎవరెవరు అన్నది. ఇంకా మేమందరం ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. మనం ఇప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని గుడివాడ అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చెప్పాను కదండి గుడివాడ వెళ్తున్నామని. ఇంక ఇప్పుడైతే మేము నలుగురం బయలుదేరాము. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అదే మేము వెళ్ళి ఇంకా డాను వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇప్పుడైతే మేము ఇంకా గుడివాడ అయితే బయలుదేరిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొగలరాజపురం వెళ్ళి మేము వీళ్ళిద్దరిని కూడా ఎక్కించుకున్నామండి. మిగిలిన పిల్లలు యేసురాజు, డాను, లోడి అయితే వస్తున్నారు, బళ్ళ మీద వస్తున్నారు వాళ్ళు. ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత గుడివాడలో కలుసుకుందాం. గుడివాడ అయితే వచ్చేసామండి. ఇక్కడ డిమార్ట్ దగ్గర అయితే ఆగాము. ఎందుకు అంటే వీళ్ళు గిఫ్ట్ ఏదో తీసుకుంటామని ఆగారు, చూస్తున్నారు. అసలు మీరు పైన రెడీ అయిపోవచ్చు, పట్టుకొని వందనాలండి. మాకు ఆల్రెడీ హనీ పెళ్లి కూడా మీ చేతుల మీద చేసేయండి అంటున్నారు అందరూ. మీ చేతుల మీద చేయాలి. వందనాలమ్మా. వందనాలు అయ్యాలి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం గుడివాడ వచ్చేసామండి. ఇంకా డిమార్ట్లో షాపింగ్ చూసుకొని. అసలు హనీ ఏంటని ఎవరికి అర్థం కావట్లా. హనీది మొత్తం బయోగ్రఫీ చెప్పి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, చెప్తాను. కాకపోతే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోద్ది అనమాట, మొత్తం అయ్యేసరికి ప్రోగ్రామ్ ప్రధానం అదంతా చూసేసరికి. ఇప్పుడు ముందుగా హనీ వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళైతే ఇంకా రాలా, వచ్చిన తర్వాత ఇంకా మనం కూడా బయలుదేరి అక్కడ ప్రధానం కార్యక్రమానికి అయితే వెళ్దాం. హనీ వాళ్ళ ఇంటికి వచ్చాం. బయట వర్షం పడుతుంది కదా అని చెప్పి నువ్వు వేడిగా టీ అలాంటివి ఏం పెట్టివ్వద్దు. మాకు పెట్టినా కొంచెం పంచదార ఎక్కువ వేసి. ఓకేనా? అదే చెప్పా, హనీకి టీ అలాంటివి ఏం ఇవ్వద్దు మాకు, వర్షం పడుతుందని. హనీ టీ ఇచ్చిందండి, ఇంకా తాగేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం. వందనాలండి. వందనాలండి డేవిడ్ గారు. అలాగే ఉంటుంది సార్. వాళ్ళు తెచ్చిన దగ్గరుండి మొత్తం నేనే చూసుకుంటాను ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచి. అదే అలాగే ఉంటుంది మరి. రేపొద్దున మనకి ఇద్దరు ఉన్నారు, నేను చూస్తాను అప్పుడు. రిజర్వేషన్ దొరకలేదు, కార్ వేసుకుని వచ్చేదానికి. అయిపోయారా? మేకప్ అవుతున్నారు లోపల. అసలు ముందు ఈ మేకప్ మ్యాన్ రాసేసింది, ఉద్దేశం ఏదో చేసేసింది. రెడీ అయిపోయారు అయితే. పెళ్లి కూతురు రెడీ అయిందా? అమ్మలక్కలు రెడీ అవుతున్నారా? ప్రధానం తీసుకుని వచ్చేవాళ్ళ గెస్ట్లు. ఆగు, జూమ్ చేస్తున్నాం అహ్మద్కి. నువ్వు ఎక్కడ ఉండండి. టీవీలో ఫోన్లో వస్తాయి కదా, చూసుకోవడమే, చూపించేదేమన్నా. ఇప్పుడు చిలకలో ఏం తాగుతుందా? చిలకలో గోరింకలు దాటలో
ఒక మేకప్ బాక్స్, మైసూర్ పాకు, సోప్ ప్యాకెట్లు, బెల్లం, పసుపు కొమ్మలు, ఖర్జూరం, బియ్యం, ఎండు కొబ్బరి చిప్పలు, ఒక్క, అరటిపళ్ళు, జాకెట్ ముక్కలు, లడ్డు, స్వీట్లు, చీరా జాకెట్లు, పూలు. డేవిడ్ గారు వెళ్ళండి. ఇది ఈరోజు ప్రధానం కార్యక్రమానికి అయితే పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నది. ప్రధానం చేసేది మేమే. అయినా నేను మొన్న చెప్పాను వాళ్ళకి పువ్వులు మాత్రం తేండి కంపల్సరీగా మంచివి అని. ఎంతమంది వచ్చారమ్మా? సోనీ అడుగుతుంది. చీర క్లోజప్ లో చూపిస్తాను. అన్నయ్య ఎందుకన్నయ్య నన్ను మరీ క్లోజప్ చేయకే, అసలు చూడలేరు. దాన్ని చేయమంటావు జ్యువెలరీ తోడి పెళ్లి కూతురు ఎవరు? ఈ బేబీయేనా? మొన్న ఒంట్లో బాగాలేదుగా, బాగా మొహమ్మద్ పీక్కిపోయింది. ఇప్పుడు పర్లా కొంచెం రికవర్ అయింది. అవునా, నీకేనా? త్వరగా ఓకే అండి. ఇప్పుడైతే ఇంకా వచ్చేసాము. ప్రధానానికి టైం అయింది, తీసుకెళ్తున్నాం ఇంకా షారోన్ అక్కడికి. ఇప్పుడైతే ప్రధాన కార్యక్రమం అయితే జరుగుతుంది. పదండి, టైం అవుతుందంట, త్వరగా తీసుకురండి. ఎక్స్పీరియన్స్ చైర్లోనే ఫస్ట్ నుంచోని పెద్ద మనుషులకి స్టూల్ వేయండి. అయితే సరే సరిపోద్ది. అటు జరుగుతుంది అన్నాడు కాదు. చిన్న స్టూల్ వేయాల్సింది ఇక్కడ సరిపోయి. అసలు లెక్కైతే కింద కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. మీరు కూర్చోండి, రాజమీని కూడా కూర్చోవాలి. తెలుస్తున్నామయ్యా మహోన్నతుడి దేవుడికి తండ్రి. మరి శ్రీకాంత్ని బట్టి, షారుని బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. మరి శంకర్ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు, అలాగే మరి నాయన డేవిడ్ గారు, మహిమ గారిని బట్టి మీ వందనాలు ప్రభా. బిడ్డలిద్దరూ కూడా మరి నాయన ఒక కుటుంబంగా మరి నాయన ఎక్కడ వాళ్ళు మరి చుట్టూ వాళ్ళు మీరు ఏర్పరచుకున్న దేవుని స్తుతించు ప్రియుడా, స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రియుడా, సర్వాధికారి. ఇక్కడే ఉన్నా. కాదు కారణం ఉండు, బైబిల్ తెచ్చుకోవాలా ఒక నిమిషం. ఎదుటనున్నది ఆమె తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారుని భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకి ఇచ్చింది. మరియు అతడు ఆమె సహోదరునికి, తల్లికి విలువగల వస్తువులను తెచ్చి. అయితే ఇక్కడ సందర్భాన్ని నేను ఒకసారి ప్రస్తావిస్తాను. ఇస్సాకుకి మరి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్రహాము తన ఇంటి మరి పెద్ద దాసుని
ఈ పెళ్లి సంబంధానికి పంపిస్తాడండి. ఒక మంచి కుమార్తెని ఆ ఇంటికి తీసుకురా, నా ఇంటికి వచ్చే కోడలు ఇలా ఉండాలి అని కొన్ని చెప్తాడనమాట. దైవికంగా ఉండాలి, మరి మంచి కుమార్తె అయి ఉండాలి. ఎందుకంటే అబ్రహాం చాలా డబ్బున్నవాడు, ధనవంతుడు, మంచి మంచి మనిషి అనమాట, పెద్ద మనిషి ఆ రోజుల్లో. అయితే అలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే తను ఎలాంటి స్త్రీని పడితే అలాంటి స్త్రీని చేస్తే ఇప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. మంచి కుమార్తెను తీసుకుని ఒక బాధ్యతను అప్పగిస్తాడు. అప్పుడు ఆ ఎలియాజరు అన్న అతను ఎవరికైతే ఆ బాధ్యతను అప్పగించాడో ఆయన పేరు ఎలియాజరు. ఆ ఎలియాజరు ఎతుక్కుంటూ, అయ్యో ఇంత పెద్ద బాధ్యత నా యజమానుడు నాకు పెట్టాడు, నేను ఎతుక్కుంటూ వెళ్తున్నాను, ప్రభువా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు రెబ్కా వస్తుంది అక్కడికి. రెబ్కా వచ్చినప్పుడు ఆ రెబ్కానే ఈ కుమార్తెను ఎలా తెలిసిద్ది? సరే ఒక అనుకుంటాడు, ఒంటెలు ఉంటాయి ఆ రోజుల్లో, ఒంటెలు కదా, ఆ ఒంటెలన్నిటికీ ఏ పిల్ల అయితే నీళ్లు పోసిద్దో ఆమె నా యజమానికి కాబోయే భార్య అని ఒక సూచనగా అనుకుంటాడు అనమాట. అప్పుడు రెబ్కా ఏం చేస్తుందంటే, అందరూ వస్తారు, చాలా మంది ఆడపిల్లలు వస్తారు అక్కడికి, ఆ బావి దగ్గరికి. ఇప్పుడు కాదు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. చాలా మంది వస్తారు బావి దగ్గరికి, కానీ అక్కడ నీళ్లు ఎవరు పోస్తారండి? ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటేనే ఇవ్వరు కదా, యవనస్తులు ఇటు చూడమంటే అడ్డు వస్తారు. అంతో ఓర్పున్న, అంటే అతను ఎలా అడిగాడంటే టెస్ట్ చేయడానికి, ఆ ఇంటికి కోడలు అవ్వాలంటే ఎంతో ఓర్పు సహనం ఉండాలి. అందుకే ఒంటి అంటే ఎక్కువ నీళ్ళు తాగింది. అతనికి నీళ్ళు పోయమనడం వేరే విషయం, ఒంటికి నీళ్ళు పోయమన్నాడంటే అది ఎన్ని నీళ్ళు తాగింది? ఒంటి వచ్చి 2 డ్రమ్ములు నీళ్ళు తాగింది. 2 డ్రమ్ముల నీళ్లు ఒక స్త్రీ పోసింది అంటే ఆమె ఆ ఇంటి కోడలు అని ఈయన అనుకుంటాడు. ఎవరు పోయిరు? రెబ్కా వచ్చి అతనికి నీళ్ళు పోసిద్ది తాగడానికి, మళ్ళీ అలాగే ఒంటికి కూడా నీళ్ళు పోస్తుంది, ఒంటిలన్నిటికీ నీళ్ళు పోసింది. అప్పుడు అనుకుంటాడు, ఎంత ఓర్పు ఉంది, ఎంత పనిమంతురాలు, ఎంత జ్ఞానవంతురాలు ఈమె ఆ ఇంటికి కాబోయే కోడలని అనుకొని అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇలా ఇస్తారా, అతను చాలా గొప్పవాడు, మా యజమాని చాలా ధనవంతుడు, మంచివాడు, దైవభక్తి కలిగిన వాడు, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట అనమాట. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ మాట ఎవరంటారంటే ఆ రెబ్కా యొక్క ఆ పెళ్లి కుమార్తె యొక్క తండ్రి అంటాడు. ఎందుకంటే మీరు ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారు, మేము అవునని కానీ కాదని కానీ చెప్పం, మా అమ్మాయి మీకు నచ్చింది అంటే ఓకే మీరు తీసుకెళ్ళండి అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఆయన ముందుగానే అన్ని సిద్ధపరచుకొని వస్తాడండి. ఏం తెచ్చాడో తెలుసా? రెబ్కా కోసం 53వ వచనంలో అంటాడు కదా, తర్వాత ఆ సేవకుడు వెండి నాగులను బంగారు నాగులను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను, మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. సహోదరుని కంటే ఇప్పుడు సహోదరుడు షారంటు తమ్ముడు అంటే తమ్ముడికి, అన్నయ్యకి, లేదంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా బట్టలు తీసుకొచ్చాడంట. అలాగే పెండ్లి కుమార్తెకి బట్టలు, వెండి నగలు, బంగారు నగలు తెచ్చాడు. మరి మీరేం తెచ్చారో చూద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ సందర్భం అనమాట. ఇప్పుడు అలాగే మనం బైబిల్ వాక్యానుసారంగా మరి మనం వెళ్ళాలి కాబట్టి దేవుని బిడ్డలో షారోన్ మరి దేవుని అంగీకరించిన బిడ్డ కనుక మరి దైవ చిత్తానుసారంగా వెళ్తేనే ఆ బిడ్డకు ఆశీర్వాదం. కాబట్టి ఈ ప్రధాన కార్యక్రమంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ పెద్దలు. మీరేమవుతారండి? బాబాయ్ అవుతారు, మీరు పిల్లోడికి మేనమామ అవుతారు. ఓకే, మీరు ఇప్పుడు ఏం దేనికోసం వచ్చారు? ఈ మొహమ్మద్ పెట్టింది అలా ఉండిపోయింది పోరు చాలాసేపు. దేనికోసం వచ్చారు? అంటే మీరు ఇప్పుడు పిల్లకి కొన్ని వస్తువులు, వస్త్రాలు, మరి కొన్ని పళ్ళు, పలహారాలు అన్నీ పట్టుకొని వచ్చారు. ఈ మా పిల్ల అని అనిపించుకొని అంటే ప్రదానం చేస్తారు. ఈ పెళ్లి కనుక వాళ్ళు ప్రదానం చేస్తారు. ఓకే, మీరు మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి, శంకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడం మీకు ఇష్టమేనండి? మీకు ఇష్టమేనా? దేవుని యొక్క చెత్తమని మీరు నమ్ముతున్నారా? దేవుని ఇప్పుడు అయితే నేను ఎవరు పెడతారు మరి ఆ పిల్లవాళ్ళు? ఇటు కూర్చో అమ్మాయి, నువ్వు ఇటు కూర్చో, వాళ్ళు నీకు వచ్చి అవి తీసేరా ఒక నిమిషం. ఈ రెండింటి
బట్టలు అవి కూడా వేరే మా నాన్న కూడా పిలిపించండి మీరు కూర్చోండి రండి మీరు కూడా. డేవిడ్ గారిని మహిమా గారిని పిలవండి. రండి మీరు కూడా ఇంకో ప్లేట్ ఇది తీసేయండి, లేకపోతే స్వీట్ తీసేయండి. ఇది వద్దులే, అది బాగుండేది. మహిమా గారి పక్కన నుంచోండి మీరు. అటు అటు నుంచండి. ఇప్పుడు పెళ్లి కొడుకు అదే పెళ్లి కొడుకు మాత్రమే తల్లిదండ్రులకి పెళ్లి పెళ్లి కొడుకు వాళ్ళు పంపించిన నూతన వస్త్రాలు. పెళ్లి కొడుకు మేనమామ మేనత్త ఇస్తున్నారు. పెళ్లి కొడుకు ఓకే, దేవుని స్తోత్రం. పెట్టాలి కదా, కాదు వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలి. వాళ్ళకి పెట్టాలి. వీళ్ళు ఉన్నది కదా, వాళ్ళు లేరు కదా. ఓకే, అయిపోయినట్టే నా ప్రోగ్రామ్. బొంది ఏదో అది ఎవరేస్తారు మరి? అంటే ఆడపడుచు వేస్తే ఐదుగురు పట్టుకొని ఐదుగురు ఐదుగురు పట్టుకొని పొద్దున్న ఆ పాప ఐదుగురు పట్టుకొని చేస్తే ఓకే చెయ్యట్లేదు. మేము 5 సరిపోతాం. ఎల్లప్పుడూ కూడా ఆయన జీవిత పర్యంతం ఆయనకి తాడు వలె వారు కూడా ఫలముగా అయ్యా అన్యోన్యం ఏసు నామమున శుద్ధీకరిస్తూ ఏసు నామమున దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకరు మనోళ్ళు వెళ్ళండి, నలుగురు మీ వాళ్ళు ఉండి ఒకరు మా వాళ్ళు ఎవరైనా వస్తారు. నేను తప్పుకుంటాను. మా వదిన మా పాప వాళ్ళు మెయిన్ ఎవరు వాళ్ళు పట్టుకోండి. ఒకసారి ఉన్నాను. అలా చేయండి. ఐదుగురు చెయ్యాలి. 5 వేయండి. ఫోటోలు తీస్తున్నాను. టోటల్ అనేది అది పెట్టాలి. తాంబూలంగా నేను అందులో బాగా నేనే పెట్టాను. మీరు పెట్టండి ఒకళ్ళు. ఈ తమలపాకు ఇది ఆకేదన్నా పెద్దగా ఉన్నాయి. ఇచ్చేయండి, తర్వాత మిగతా వాళ్ళందరికీ స్వీటుల్లో ఇప్పుడు వేసిన వాళ్ళు 5 ఇచ్చేయండి ఫస్ట్. పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు తీసుకోండి మిగిలిన ఉంది. అందరికి ఇచ్చేయండి.
ఇచ్చేసి ఇవే తీసేసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇచ్చేయమండి. అదే రండి, ఇంకా ఎవరు తీసుకోవాలి మనం కూడా. రండి రండి, పర్లేదు, స్టోర్ అంటే పని. రండి రండి, ఇంకా ఎవరైనా రండి, మనం తీసుకున్నాం కదా. రండి మహిమ, మీరు తీసుకో, ఏం కాదు. అమౌంట్ తీసుకోవాలి, పెట్టారే ఎవరైతే పొందేసారో వాళ్ళకి వాళ్ళని మొక్కలు చేశారు పెట్టాలి. అయితే పెట్టండి. అయితే బెల్లం, ఇవో బెల్లం చెట్టు పంపిస్తామండి. నేను తీసుకోలేదు. రావాలి, ఇంకెవరెవరు ఉన్నారు? అయిపోయారా? ఇంకా తీసేస్తున్నాం పిల్లలు. రండి రండి, అయిపోయారా? అందుకు అడుగు ఒకసారి అందరినీ. అందరూ అయిపోయారంటే నీకు ఇవ్వలేదు అనుకుంటా, లెక్కలో తీసారా? అయితే ఇంకా తర్వాత తీసుకున్నాము. తోడి పెళ్లి కూతురు కంపల్సరీ ఇవ్వాలి. పొద్దున వరకేదా? పెద్ద కూతురు దానే ఏంటి ఇప్పుడు చీర మార్చి తీసుకొస్తారు మళ్ళీ? రేపు కాదు, అది పెళ్ళికా. ఈ బెల్లం కొబ్బరి మొక్కలు పంచి పెడుతున్నారా మీరందరికీ? ఒక బెల్లం మొక్క, కొబ్బరి మొక్క ఇచ్చేయండి. పక్కన పడేది ఎవరో తినేయండి, తినేయాలి. రెడీ చేస్తారా? రెడీ చేయనున్నాం మమ్మల్ని. అంటే ఇప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నారు, అందుకని చెప్పి నార్మల్గా శారీ కట్ తీసుకొస్తే తెచ్చి పెట్టలేవరా ఏంటి? అంటారు ఏంటి? పెట్టాలి, వాళ్ళు తెచ్చినవి పెట్టి చూపించండి. అంటే ఇప్పుడు ఈ చీర రిసెప్షన్లో కట్టుకుంటాను కదా, నీకు కూడా తెలియదు కదా తలూపేస్తా. ఫంక్షన్లోకి రేపు మరి అంటే వీళ్ళే కొనుక్కోవాలి. పెళ్లిలో మళ్ళీ మారుస్తారు అనుకుంటా, మధ్యలో మారుస్తారా? అవసరం లేదా? వైట్ డ్రెస్ శారీలు మారుస్తారు కదా మధ్యలో పెళ్లిలో. పెళ్లిలో వైట్ సారీ, వైట్ కట్టి తాళి కట్టేసి అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకున్నాం. ఇది చుట్టేసావు మొత్తం, ఇంకా దీని అవసరం తీరిపోయింది కదా, తొక్కేస్తున్నారు. తీసుకురండి, పెళ్లి కూతురిని తీసుకురండి అమ్మా. అమలక్కలు రెడీ అవ్వద్దా? అవసరంలే, ఇంకా రేపు పెళ్లికి రెడీ అవ్వండి. అట్నుంచే పదా, అట్నుంచి నువ్వు అటు వెళ్ళిపో.
మొన్నేమో బ్యాక్ నుంచి తీయలేదంటే రోజు అని పదండి. తల్లిదండ్రులు కూడా వేసి ఏం చేస్తారు కదా ఇస్తారు ఫస్ట్ ఓకే ఓకే నెక్స్ట్. రండి రండి కదా చిన్న అత్తగారండి. షారోన్ వాళ్ళందరినీ అడిగి ఎవరెవరు ఏమవుతారో నీకు అడిగి తెలుసుకో. చెప్పారా? ఇంకా షారానే చెప్పాలి మీ రిలేషన్ మాకు తెలియదు. పిఎం జ్యోతి గారు ఫోన్ చేస్తున్నారు. ఆయన ఎందుకని అవుతున్నాడు? పిఎం జ్యోతి గారు. పిఎం జ్యోతి గారు తెలీదా నీకు? సీఎం చంద్రబాబు నాయుడు అన్న తెలుసా? మీరు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకే భోజనాలు అవన్నీ రెడీ చేశారండి. ఓకే, అయితే ఈ రూమ్లో కొంచెం ఖాళీ చేయించి అక్కడ చాపాది అది వేసి పక్కన సెట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారుగా, వాళ్ళకి పెట్టేద్దాం ముందు. ఓకే. ఆహా, 4ంటికి వచ్చినా సరే వాళ్ళకి కార్యక్రమం అంతా అయ్యేసరికి 7 అయింది. భోజనం పెట్టి పంపించాలి. ఇప్పుడు మీరు భోజనాలు రెడీ చేశారు అందరికి? పులిహార చేశారు, పప్పు వండారు, అట్లకాయ ఫ్రై, వడియాలు అయిపోయారు. కింద రైస్ అండి. అవి తీసుకెళ్ళి పెట్టాలండి అక్కడ. అంటే ఆకలి వాళ్ళకి వేసి అక్కడ తీసుకెళ్ళి పెడదాం. కొమరవాళ్ళు వారి పెళ్లి సందడి శ్రీకాంత్ షారాన్. మీ ఇద్దరు ఇప్పుడు ప్యాంట్లు కడతా వెళ్తున్నారా? ఇదొకటే మా మిగిలి ఇది కూడా చేసేస్తాం. ఏమైంది? ఇది అక్కడ సెంటర్ లో కడితే వస్తారు పిల్లలు కాదు చక్క బాగుంది. ఇంకా వీళ్ళు తెలియదు అక్కడ
పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకా శుభ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ప్రధాన కార్యక్రమాన్ని ముగిస్తుండగా నీ దీవెనలు పరలోక దీవెనలు నాయన శ్రీకాంతికి షారుడికి మీరు అనుగ్రహించండి. జాకెట్ లేదంటే ఒక టాకా ఒక చేతితో వేసుకొస్తాను వీలైతే. పెళ్లి కూతుర్ని హడావిడిలో తీసుకొని లోపలికి వెళ్ళండి. అదే అంటే కొంచెం లూజ్ అయింది. అది అసలు ఎక్సలెంట్ గా ఉంది అది ఎంగేజ్మెంట్ అంటే వెనకాల నెక్ తేడా వస్తుంది కాబట్టి లూజ్ అనిపిస్తుంది. కూర్చోబెట్టా అందరినీ భోజనానికి. సరే తీసుకురండి, అన్నీ పెట్టండి. మగవాళ్ళు కూడా ఉండాలి కదా, ఎవరు మగవాళ్ళు వస్తున్నారా? ఓకే, ముందు వాటర్ తెమ్మను, అవి తీసుకెళ్ళి మాకు. వాటర్ వాటర్ ఆకులు ఇచ్చేయి హనీ. పులిహార పెట్టండి ముందు. కానీ ఒక ప్లేట్ అంటే స్టీల్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ తెస్తున్నారు. వాటర్ పోసారు వాళ్ళకి. కింద పంపేసి దాని మీద పెట్టేమా, నాకు లాగేసి. స్టీల్ ప్లేట్ నువ్వు వెనక్రా, నువ్వు నెక్స్ట్ వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు ముందు, తర్వాత నువ్వు వెళ్ళు. పప్పు అది తీసుకో అని. నేను ఇద్దరిని పెట్టమన్నా, మీరు 5గురు ఎందుకు వచ్చారు అసలు? ఇదిగో వద్దా మ్యాంగో పచ్చడి అందేనా? అంద కదా, ఆలు పట్టిందా? ఏం కావాలి మరి? గిన్నె తిను. ఫస్ట్ రోజు నెలకి తెచ్చుకుంది అక్కడ మందులు. పద్దాగా మందులు నీకు కొనలేకపోతున్నాను, రావట్లేదమ్మా. ఎందుకు మళ్ళా ప్లేట్లో అని గార్నిచ్ అనగా తీసుకో. పెడుతున్నా ఉండదు ఆయన ప్లేట్. అన్నం పెట్టినా ఇది పెట్టినా వైట్ రైస్ పెట్టినా తీసుకోండి వైట్ రైస్. ఇంకా ఇక్కడ అలా ఇంకా ఎక్కువ కావాలి. ఏదో చిన్న ఇద్దరు మధ్య మామూలుకి కాళ్ళు అయ్యే అంటే ఇంకా పక్క పెట్టాలి. బాగుంటాయి. ఏమన్నా కావాలంటే అడగమను. పెరగదు కూడా ఇక్కడ పెట్టేసేయండి.
ఓకే అయిపోయింది ఆ ప్రోగ్రామ్ అంతా భోజనాలన్నీ అయిపోయింది. భోజనం కూడా అయిపోయింది. పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి కూతురు మేకప్ కూడా తీసేస్తున్నాం ఇప్పుడు. మేము కూడా ఈ పూట హనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున్న ఇక పెళ్ళిలో కలుస్తాము. ఓకే అండి, మరి ప్రధానం వీడియో అయితే ఇదే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పెళ్లి వీడియో కోసం మాత్రం తప్పకుండా వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.